దేవుని మాట పట్ల అబ్రహాము విధేయత కలిగిన వాడుగా ఉన్నాడు. అబ్రహాం ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. నిరీక్షణకు ఆధారం లేనటువంటి స్థితిలో కూడా ఏం కలిగి ఉన్నాడు? నిరీక్షణ కలిగి ఉన్నాడు. నిరీక్షణకి ఆధారం లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. అయినా కానీ నిరీక్షణకు ఆధారం లేనటువంటి సమయంలో, స్థితిలో, సందర్భంలో దేవుని పట్ల నిరీక్షణ కలిగినటువంటి విధేయతని అబ్రహాము కనబరిచాడు. రోజు అతి విధేయత మనం కూడా కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం కలుగుతున్నాడు దేవునికి అబ్రహాము? రోజు దేవుని మాటకి విధేయత కలిగిన వారిగా మనం జీవించాలి. ఎప్పుడైతే మనలో విధేయత ఉంటుందో, విధేయత కలిగిన వాడు విజయోత్సవంతో ఉపయోగించబడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఒంటరిగా ఉన్నటువంటి అబ్రహాము దేవుని యొక్క మాటకి ఎప్పుడైతే లోబడ్డాడో, ఎప్పుడైతే విధేయత కలిగి ఉన్నాడో, గొప్ప విజయోత్సవంతో ఊరేగించబడినటువంటి పరిస్థితి, ఊరేగించబడుతున్నటువంటి పరిస్థితి ప్రపంచమంతా కూడా చూస్తా ఉన్నది. ఇశ్రాయేలు భాగ్యం ఎంతో గొప్పది. ఈరోజు నీ భాగ్యం అంత గొప్పగా ఉండాలి అంటే, నీ తరతరాలంత గొప్పగా ఉండాలి అంటే అబ్రహాము కలిగి ఉన్నటువంటి ఆ లక్షణము, ఏ లక్షణము? విధేయత అనబడేటటువంటి లక్షణము